వైసీపీ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. సాక్ష్యాధారాలతో నివేదికను సిద్ధం చేసింది. రిపోర్ట్లోని అంశాలు ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉండడంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టెన్షన్ పట్టుకుంది. జగన్ జమానాలో టీటీడీలో జరిగిన తప్పులేంటి? ఫ్యాన్ పార్టీ పాలకుల భయానికి కారణాలేంటి? విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఫ్రస్ట్రేషన్తోనే భూమన టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ పాలనలో టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చింది. అవకతవకలు, అవినీతి డొంక కదిలిందని అంటారు. ఫ్యాన్ పార్టీ పాలన 5 ఏళ్లలో ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పనిచేసినప్పుడు జరిగిన అవకతవకలపై సాక్ష్యాధారాలతో నివేదిక సిద్ధమైంది. రిపోర్ట్లోని అంశాల చట్టపరమైన చర్యలు తీసుకోవడమే మిగిలి ఉంది. గెస్ట్ హౌస్లో రిపేర్లు, కొత్త పరికరాల కొనుగోలు వంటి వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయంటారు. ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధుల కేటాయింపు దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దర్శనాల పేరిట వసూళ్లు, అడ్డగోలు నియామకాలు, శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వినియోగంలో చేతివాటం ఇలాంటి అన్ని వ్యవహారాలపై విచారణ జరిపిన నిఘా విభాగం అధికారులు పలు అవకతవకలను గుర్తించారు. జగన్ జమానాలో పలుకుబడి కలిగిన కొందరు మంత్రులు, పాలక మండలి సభ్యులు దర్శనాల పేరిట వ్యాపారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దేవుడి సొమ్ము అయినా మరొకటైనా దిగమింగడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేశారన్న ఫిర్యాదు వెల్లువెత్తాయి. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వైసీపీ నేతల స్వాహ పర్వం ఉందంటారు. గతంలో రాజకీయాల్లో ఎంతో కొంత విలువలు ఉండేవి. కానీ వైసీపీ వచ్చిన తర్వాత నీతిమాలిన రాజకీయాల్లో విలువల వలువలు వలిచేవారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో పరువు ప్రతిష్టల కోసం నేతలు పాకులాడేవారు. పరపతి పోయినా పర్వాలేదు, పరువు పోతే తలెత్తుకుని తిరగలేమని భయపడేవారు. కానీ దేవుడు పేరుతో అడ్డగోలుగా సంపాదించుకున్న నేతలకు అవేమీ పట్టవు. దోపిడీ చేసిన సొమ్ముతో తరతరాలుగా కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అక్రమార్జనతో దర్జాగా కాలు మీద కాలేసుకుని తినొచ్చనే నేతలు బాపతు రాజకీయాల్లో పెరిగిపోయింది. ఇక విజిలెన్స్ ఎంక్వైరీతో తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న భయంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షన్తో అసహనం పెరిగిపోతోంది. అలిపిరి సమీపంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఏపీ టూరిజం సంస్థ ఆధీనంలోని స్థలాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంతాజ్ హోటల్కు ఇచ్చేసింది. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని శేషాచలం కొండలకు సమీపంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన భూమిని టీటీడీకి అప్పగించి దూరంగా ఉన్న మరో స్థలాన్ని ఈ సంస్థకు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ముంతాజ్ హోటల్కు భూమి కేటాయింపుపై తన నిర్ణయాన్ని భూమన సమర్థించుకున్నారు. తప్పు చేయలేదన్నది ఈయన వాదన. భూమన మాటలను సోషల్ మీడియా బాగా ఉపయోగించుకుంటోంది. వ్యతిరేకంగా ఉన్న చిన్న చిన్న బైట్స్ ను వదిలి టీటీడీలో ఏదో జరిగిపోతుందనే భావన కలిగేలా దుష్ప్రచారం చేస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు పైచాచిగా ఆనందం పొందుతున్నారు. అయితే టీటీడీ పరువు ప్రతిష్టలతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టపరమైన చర్యలకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు కూటమి ఇలా బాధ్యతాయుతంగా టీటీడీ గురించి ఆలోచిస్తుంటే భూమన మాత్రం ఇవేమీ పట్టనట్టు ఆరోపణలు చేయడాన్ని జనం ఈసడించుకుంటున్నారు. ఆ మధ్య టీటీడీ గోశాలలో ఆవుల మృతిని రాజకీయాలకు వాడుకున్న భూమన తీరు విమర్శలకు తావిచ్చింది. ఇక శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కమిషన్ల దందాపై కరుణాకర్ రెడ్డి ఏనాడు స్పందించలేదు. టీడీపీ నేతలు ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతున్నారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో 100 కోట్లు విలువ చేసే 9 ఎకరాల భూమిని భూమన కుటుంబం ఆక్రమించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆపరేషన్ స్వర్ణ ప్రారంభించాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డిలో అసహనం పెరిగిపోయి కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంలో అయినా ఈయన చిత్తశుద్ధి ఏపాటిదో జనానికి బాగా తెలుసు. మొత్తం మీద టీటీడీలో తన బండారం బయటపడుతోందని భయపడుతున్న భూమనపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ఆయన అంశంపై ఉత్కంఠ నెలకొంది. టీటీడీ అక్రమాల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.